హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్నందుకు, మమ్మల్ని ఆదరిస్తున్నందుకు. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక తమ్ముడిలాగా, ఒక అన్నలాగా, ఒక ఫ్రెండ్ లాగా చాలామంది మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీ సపోర్ట్ వల్లనే మేము ఇంకా వీడియోస్ చేస్తున్నాం. అండ్ మీరందరూ సపోర్ట్ చేస్తేనే మాకు ఒక కొత్త ఎనర్జీ వచ్చి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి టాపిక్తో మళ్ళీ రావడం జరిగింది. సో చాలామంది ఇన్వెస్టర్స్, చాలామంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉంది ఈ టైంలో. ఎందుకంటే లాస్ట్ 6 monthsకి అండ్ నెక్స్ట్ 6 monthsకి రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తే నిజంగా సేఫేనా, నిజంగా గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళని బేస్ చేసుకునే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో లాస్ట్ 6 months నుంచి చూసుకుంటే మార్కెట్లో పెద్దగా ల్యాండ్ వాల్యూస్ పెరగలేదు, పెద్దగా వెంచర్స్లలో రేట్ దమాంతం దమ్మని పెంచేయలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఎలక్షన్స్ రావడం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కమింగ్ నెక్స్ట్ 1-2 monthsలో మళ్ళీ ఎలక్షన్స్ ఉండడం. సో ఈ గ్యాప్లో ఏంటంటే చాలామంది కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వెయిట్ అండ్ వాచ్ అనే మూడ్లోకి వెళ్ళిపోయారు చాలామంది. చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత ఏమవుతుందో, చూద్దాం నెక్స్ట్ 3 months 6 months అయిన తర్వాత ఏమవుతుందో, చూద్దాం నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయిపోయినాక ఏమవుతుందో చూద్దాం, నెక్స్ట్ ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత, ఈ బడ్జెట్ ఇప్పుడు కేటాయింపులు అవుతున్నాయని, దీని తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో ఇది ఎవరైతే ఉన్నారో ఈ కేటగిరీలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. లాస్ట్ 6 monthsలో చూసుకుంటే రియల్ ఎస్టేట్లో ఒకటేసారి ధమ్మని రేట్లు పెరిగినట్టు, ఒకటేసారి ధమ్మని మొత్తం ప్రైజెస్ పెరిగిపోయినట్టు ఎక్కడ కూడా హల్చల్ అనేది అవ్వలేదు. ఎందుకంటే లాస్ట్ 6 monthsలో ఇదే నడుస్తూ ఉంది కాబట్టి కొంచెం ఏంటంటే చూద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. సో ఎక్కడ కూడా రేట్లు తగ్గలేదు, ఎక్కడ కూడా హెవీగా పెరగలేదు. సో నెక్స్ట్ 3 to 6 months ఎలా ఉంటుంది, నెక్స్ట్ 6 months నుంచి 1 year ఎలా ఉంటుంది అంటే కనుక ఖచ్చితంగా మంచి గ్రోత్ వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు పెరగలేదు, ఇది ఒక అడ్వాంటేజ్. ఇది కరెక్ట్ టైం, ఇది బయర్స్ మార్కెట్. ఇప్పుడు కొనే వాళ్ళకి కరెక్ట్ టైం ఇది. అమ్మే వాళ్ళకంటే కూడా కొనే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఈ టైంలో ఎక్కువ డిస్కౌంట్స్ ఉంటాయి, ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి, ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కొనే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్ సేల్ అవ్వకపోతే వాళ్ళ కమిట్మెంట్స్ చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళు కొంచెం వెనక ముందైనా సరే కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకు వచ్చే ప్రాఫిట్లో కొంచెం తగ్గించుకుని అయినా సరే కానీ ముందు ప్రాజెక్ట్ సేల్ చేయాలి, ఇది క్లోజ్ చేయాలి, దీంట్లో డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆఫర్స్ పెట్టడం జరుగుతుంది. సో కొనే వాళ్ళకి ఏంటంటే గ్యారంటీగా మళ్ళీ చెప్తున్నాను నేను, 100% నేను షూర్గా ఉన్నా, ఖచ్చితంగా మీరు భూమి మీద పెట్టుబడి పెడితే ప్లాట్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రిటర్న్స్ అనేది వస్తాయి. ఒక్కటే ఏంటంటే అప్రూవ్డ్ ఉండాలి. డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ అప్రూవ్డ్ ఉంది, రెరా అప్రూవ్డ్ ఉంది అంటే కనుక దాంట్లో సేఫ్టీ ఉంటుంది. గ్యారంటీగా రేట్లు అనేది పెరుగుతుంది, తగ్గదు, తగ్గే సమస్యనే లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ మారినా కూడా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, హైదరాబాద్ ఏంటంటే రాజధాని నుంచి మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, 100 నుంచి 200 కిలోమీటర్ రేడియస్ ఎప్పటికైనా పెరగాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్లస్టర్ వైజ్గా కూడా డివైడ్ అవుతున్నాయి, అన్నీ కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి. ఓన్లీ హైదరాబాద్ ఒక్కటే అని కాకుండా డిస్ట్రిక్ట్ వైజ్లలో కూడా ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువ ఉందో, ఎక్కడైతే గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉందో, ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉందో అలాంటి ఏరియాలన్నీ కూడా నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్ కాబోతున్నాయి. సో రాను ఇంకా జనాలు పెరగబోతున్నారు. సో కాబట్టి రియల్ ఎస్టేట్ గ్రోత్కి అనేది ఎలాంటి డోకా లేదు. సో కొనాలనుకునే వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే కనుక, ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ఆలోచన ఉంటే, డబ్బులు ఉన్నాయి మళ్ళీ ఉంటే ఖర్చు అయిపోతాయన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దయచేసి ఇప్పుడే కొనండి. ఎందుకంటే కొనే వాళ్ళకి ఎప్పుడు మార్కెట్ డల్ ఉంటేనే కొనాలి, అదే మేజర్ అడ్వాంటేజ్. చాలామంది ఏమనుకుంటారంటే మార్కెట్ బూమ్ నడిచినప్పుడు కొనాలనుకుంటారు, అది 100% రాంగ్. అది బూమ్ నడిచేటప్పుడు మీరు కొన్నారనుకోండి, మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నప్పుడు మీరు వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ చెప్తారు, మీరు ఆ రేట్కే కొనాల్సి వస్తుంది. మీకు వేరే బార్గెన్ చేయడానికి కూడా పెద్ద ఆప్షన్స్ ఉండదు. కానీ స్లో ఉన్నప్పుడు అప్పుడు మనం వెళ్ళగలిగితే బార్గెన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది, మనకి డిస్కౌంట్లు, బెనిఫిట్లు అన్నీ వస్తాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్ని ఫేసింగ్లలో అన్ని రకాల ప్లాట్స్ మనకు దొరకగలుగుతాయి. కాబట్టి ఇది మంచి టైం మనం కొనాలనుకునే వాళ్ళకి. కానీ అమ్మాలి అనుకునే వాళ్ళు దయచేసి ఈ టైంలో అమ్మకండి. అంటే ఎవరైతే ఆల్రెడీ నా ప్లాట్ ఉంది, నేను దీన్ని తీసేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం టైం తీసుకొని మెల్లిగా సేల్ చేయండి. ఎందుకంటే రిటర్న్స్ రావు అనట్లేదు, రిటర్న్స్ వస్తాయి. కానీ ఇంకొంచెం టైం వెయిట్ చేయగలిగితే మీరు ఇన్నాళ్ళు వెయిట్ చేసిన దానికంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక 1-2-3 yearsలో అంతలాగా పెరగబోతున్నాయి. కాబట్టి మనం ఒకటేసారి హ్యూజ్ చేంజెస్ చూడాలనుకుంటే కనుక ఇది వెయిట్ చేయాల్సిన టైం. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన టైం, ఇది అమ్మే టైం కాదు. మీ దగ్గర ఒకవేళ ప్లాట్లే మనకు అమ్మేది ఉన్నాయి అనుకుంటే కనుక కొంచెం హోల్డ్ చేయండి కొన్ని రోజులు, ఆ తర్వాత మీరు సేల్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా పెరుగుతాయి.
ఎందుకు పెరుగుతాయి అంటే అప్పుడు ఎలక్షన్ గొడవలు ఈ టెన్షన్లు ఇలాంటివి ఏముండవు, అన్నీ ఫ్రీ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ కేటగిరీ వాళ్ళకి ఏ ఇండస్ట్రీకి ఎంతెంత అమౌంట్ ఇవ్వాలి, సో ఏ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలని చెప్పి కూడా గవర్నమెంట్లు వర్క్ చేస్తూ ఉన్నాయి, అఫీషియల్స్ అన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే సిటీ నుంచి మీ బడ్జెట్లో ఎంత దూరంలో వస్తుంది, అప్రూవల్స్ అన్నీ క్లియర్ ఉన్నాయా లేదా, ఇది మాత్రమే చూడండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకొని చాలామంది వెయిట్ చేస్తారు. మీరు వెయిట్ చేసే కొద్దీ మీకే ఎక్కువ బర్డెన్ అవుతుంది అది. ఎందుకంటే అమ్మాలనుకునే వాళ్ళు ఇలా ప్లాట్ సేల్ అవ్వకపోతే, ఇలా వెంచర్లు సేల్ అవ్వకపోతే వాళ్ళకి ఏం నష్టం జరగదు. వాళ్ళు ఒక 3 months 6 months తర్వాత మళ్ళీ దానికి ఎక్కువ రేటు పెట్టి అమ్ముతారు తప్ప తక్కువ రేట్లో ఎవరు అమ్మరు. అండ్ రేట్లు ఎక్కడ కూడా తగ్గిపోలేవు, ఎవరు కూడా మొత్తం తగ్గించుకొని లాస్లలో మాత్రం ఎప్పటికీ అమ్మరు. కాబట్టి మీరు దయచేసి ఇన్వెస్ట్మెంట్ ఆలోచనలు ఉంటే కనుక ఈ టైం చాలా మంచి టైం, ఇన్వెస్ట్మెంట్ చేయండి. 5 నుంచి 10 సంవత్సరాలు మినిమం వెయిట్ చేయండి. కనీసం ఎక్కడ ల్యాండ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా 5 to 6 yearsలో గ్యారంటీగా డబుల్ అవుతుంది. కానీ మీరు మినిమం ఇన్వెస్ట్మెంట్ 5 to 10 years పెట్టుకోగలిగితే మంచి అప్రిషియేషన్ తీసుకోవచ్చు. కొన్ని ఏరియాలో తొందరగా కూడా అవుతుంది, బట్ సేఫ్ సైడ్ మనం విజన్ ఎప్పుడు కూడా 5 నుంచి 10 సంవత్సరాలు పెట్టుకోవాలి. పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళ విజన్ 5 years నుంచి 10 years మధ్యలో ఉంటుంది. వాళ్ళు 1 yearకి ఎంత పెరిగింది. చాలామంది కస్టమర్ చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే కొంటారు, తర్వాత నేను 10 మందికి చెప్పుకుంటారు ఇట్లా నేను ప్లాట్ కొన్నాను చాలా గర్వంగా ఉందని, చాలా మంచిది అది చెప్పుకోవాలి కూడా. కానీ కొందరు ఏంటంటే ఆడగొన్నావా గంటగంతరం రేట్లు పెరగలేనే వాడా, నేను ఈడ కొన్నా ఇంత పెరిగింది అని చెప్పేసరికి వీళ్ళకి లేనిపోయిన ఒక భయం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అరే అనవసరంగా పెట్టినా అక్కడ వీళ్ళు ఇట్లా చెప్తున్నారు అని చెప్పి ఒక భయం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు అడుగుతూనే ఉంటారు, ఎవరైతే డెవలపర్ ఉన్నారో, ఎవరైతే మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫోన్లు కొడుతూనే ఉంటారు. ఇక రేటు పెరిగిందా కొన్న ఎంబడే 2 నెలలకు 3 నెలలకు రేట్లు దమ్మని పెరగవు ఎప్పుడైనా సరే. అట్లా పెరుగుతాయి. 2 సంవత్సరాలకి 1 yearకి డబల్ ట్రిపుల్ అయిపోతుంది అంటే అది భ్రమ, అది మోసం చేయడానికి మొదటి మెట్టు. కాబట్టి దయచేసి తొందర పడకండి. ఏది కూడా తొందరగా రాత్రి ఏది రాదు. కాబట్టి మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయగలిగితేనే మంచి అప్రిషియేషన్ని చూడొచ్చు. కాబట్టి మినిమం 5 years ఆగండి. మీరు సిటీ అవుట్స్కట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే, అవుటర్ రింగ్ రోడ్ దాటి బయటికి వెళ్తున్నారంటే 5 సంవత్సరాలు పెట్టండి. మినిమం 5 సంవత్సరాలు పెడితే గ్యారంటీగా మంచి అప్రిషియేషన్ వస్తుంది, మంచి గ్రోత్ ఉంటుంది. సో మీరు హైవే చుట్టుపక్కల కానీ టౌన్స్కి దగ్గరలో కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీ బడ్జెట్ తగ్గట్టు ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే కూడా మేము మీకు ఎప్పుడు హెల్ప్ చేయడానికి ఉన్నాం. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.